Daily. Taste the Daily. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1 M2 AC బోగిల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలిమెంట్స్ సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లోకి రైలును ఆపేశారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. అయితే B1 బోగిలో ఒకరు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. మృతుడిని విశాఖ వాసిగా గుర్తించారు. यहाँ लग गया वो जाएगी बोगी। ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగిల్లో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 2 బోగిల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. హుటాహుటిన అంబులెన్స్లను రప్పించారు. చలిలో సుమారు 2,000 మంది ప్రయాణికులు స్టేషన్లో ఇబ్బంది పడ్డారు. నర్సింగంపల్లి వద్ద B1 AC బోగి బ్రేకులు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు ప్రాథమిక సమాచారం. यहाँ लग गया वो जाएगी बोगी। ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ విజయవాడ మార్గంలో రైళ్లని తాత్కాలికంగా ఆపేశారు. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి 3:30 దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీలను తొలగించి ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించారు. ప్రస్తుతం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1 M2 AC బోగిల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలిమెంట్స్ సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును ఆపేశారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగిల్లో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 2 బోగిల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. హుటాహుటిన అంబులెన్స్లను రప్పించారు. చలిలో సుమారు 2,000 మంది ప్రయాణికులు స్టేషన్లో ఇబ్బంది పడ్డారు. నర్సింగంపల్లి వద్ద B1 AC బోగి బ్రేకులు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు ప్రాథమిక సమాచారం.
ने यहाँ लग गया, वो जाएगी बोगी। ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ విజయవాడ మార్గంలో రైళ్లన్నీ తాత్కాలికంగా ఆపేశారు. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి 3:30 దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీలను తొలగించి ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించారు. ప్రస్తుతం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. यहाँ ने यहाँ लग गया, वो जाएगी बोगी।